ఆర్టిస్ట్ వెతుక్కుంటుంటే దొరుకుతుంటే లాస్ట్ గౌతమ్ కూర్చున్నాడు నథింగ్ ఐ టేక్ సాయి హీరో జస్ట్ లైక్ దట్ డిసైడెడ్ జస్ట్ ఇన్ ఈవినింగ్ ఎట్ మై ప్లేస్ హిమాచల్ వారు కూర్చున్నప్పుడు మాట సాయి రేపు పొద్దున షార్ట్ ఈవినింగ్ సాయి సెలెక్ట్ హీరో and Bhopal and other Hamsani artist, radio artist, they were selected only that radio artist to partner with such. So the movement again, ఎందుకు చెప్తున్నా కొంత మనందరం వర్క్ విత్ బేసిక్గా మనం పనిచేయాలి. సరౌండెడ్ పూనాది అన్నారు, పూనాదికి పనిచేస్తే రేపు మనం నిలదొక్కు కోసం నిలబడాలి. మనకు అన్ని శక్తులు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, క్రియేటివిటీ ఉంది, కమిట్మెంట్ ఉంది, నిలబడే ధైర్యం ఉన్నది. ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఒక ప్రాపర్ అప్రోచ్తో మనం ఖర్చు పెట్టవచ్చు. ఇంక శంకర్ వీళ్ళందరూ అలానే మనకి ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను చూసిన 3 దశాబ్దాల అయితే అంటే నరసింహరావు ప్రొడక్షన్ అంటే నేను ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ ఫస్ట్, బట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో పాటు కమర్షియల్ సినిమాలో ఇంత భయంకరమైన ఆంధ్ర పెత్తందారి సినిమా ఇండస్ట్రీని పట్టుకొని వాళ్ళు సినిమాలు తీసుకొచ్చిపోయిన మన డైరెక్టర్లు, నాకు తెలిసిన డైరెక్టర్ చూశారు. కాబట్టి దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా ఒక్కటి పనిచేయలేము, రేపు వీళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్తో పనిచేస్తే అప్పుడు మనం తక్కువ అవుతుంది ఇండస్ట్రీ. కాబట్టి ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని, ప్రొడ్యూసర్స్ కూడా మనం సరిగ్గా కోఆర్డినేట్ తీసుకోవాలి. మిగతా అంతా కూడా మళ్ళీ షెల్టర్ డౌన్ అందరం ఉన్నాం మనం. But we need that those departments have to be properly coordinated. అంటే మనకు వాయిస్ ఉండాలి. వాడెవరో డిస్ట్రిబ్యూటరో, ఎగ్జిబిటరో, ప్రొడ్యూసర్ డామినేట్ చేస్తే కళలు బయటకు రావు. That fellow only has to sell himself, that's all. He has to exhibit cinema and make money out of the cinema theater. And distributor only has to distribute, invest money and make money out of it, that's all. Producer, that's all. But direct, మా ప్రొడక్ట్లో చూసినట్టు జస్ట్ డైరెక్ట్ సెలవు మేక్స్ ఇచ్చారు. సినిమా తీసిన తర్వాత అందరం పనిచేస్తాం. ఎవరి సినిమా నరసింహరావు, ఎవరి సినిమా శంకర్, ఎవరి సినిమా అలా. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్. ఎవరిలో సినిమా ఆడగలరు, ఎవరిలో ఆర్టిస్ట్, ఇది అట్లా లేదు. ఇక్కడ ఎవరి సినిమా చిరంజీవి, ఎవరి సినిమా ఎన్టీఆర్ సినిమా, ఇది ఇట్లా విచిత్రం. అది మా తెలుగు సినిమా భయంకరమైన కల్చర్ ఇచ్చింది మనకి. ఇట్స్ స్టిల్ మేక్ సెల్ఫ్. అప్పుడే ఒక విల్ గెట్ ఛాలెంజింగ్ ప్రోడక్ట్ అవుతారు. ప్రజలు ఏది వీక్షించాలో అది దొరుకుతారు, ప్రజలు ఎట్లా చైతన్య పడతానో దొరుకుతారు, ప్రజలు ఎట్లా ఎంటర్టైన్ చేయాలో అటువంటిది ఇవ్వగలుగుతాం. ఎంటర్టైన్మెంట్ అంటే మన తెలుగు ఎంటర్టైన్మెంట్ ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ప్రతి క్షణం ఈ హాల్లో కూడా ఒక సీరియస్ డిస్కస్ చేసుకున్నా కూడా హ్యాపీ టు హ్యాపీ. దెర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. వాట్ యువర్ లైఫ్, if things are happening in front of you, you are entertained. That's more important. ప్రజలు మన జీవితాన్ని సిల్వర్ స్క్రీన్ చూస్తుంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్. సో దట్ వే